ఒక అడవిలో పులి, నక్క స్నేహంగా ఉండేవి. పులి తన వాడి అయిన గోళ్లతో, పొడవైన కోరలతో జంతువులను వేటాడేది. వేటాడిన జంతువుల్లో కొంత భాగం నక్కకు ఇచ్చేది. పులి తనకు ఇస్తున్న ఆహారానికి ప్రతిఫలంగా నక్క పులి గుహను శుభ్రపరిచేది. కొన్నేళ్లకు పులి ముసలిదయింది. దానికి వేటాడే శక్తి క్షీణించింది. ముసలితనం వల్ల కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు. ఆహారం లేకపోవడం వల్ల పులి ఎంతో నీరసపడిపోయింది. అప్పుడు నక్కతో పులి ఇలా అంది: మిత్రమా, ఇన్నాళ్ళు నేను వేటాడి నిన్ను పోషించాను. నేను ముసలిదాన్ని అయ్యాను. కావున జంతువులను వేటాడే శక్తి పోయింది. చూపు మందగించింది. ఏదైనా జంతువు మరీ దగ్గరికి వస్తే తప్ప కనబడటం లేదు. అందుకని ఇవాళటి నుండి వేటాడడం నీ వంతు అంది. నక్క ఏమీ మాట్లాడలేదు. పులి చెప్పిన మాటల్లో నిజమే అనిపించాయి. మరియు రోజు రోజుకి వేటాడి తెచ్చే ఆహారం తగ్గిపోవడం వల్ల నక్క కూడా ఎన్నో రాత్రులు పస్తులు పడుకోవాల్సి నిరసించిపోయినది. అయితే ఇన్నాళ్ళు పులిపై ఆధారపడడం వల్ల దానికి బద్ధకం పెరిగిపోయింది. కొద్దిపాటి ప్రయత్నంతో ఎక్కువ ఆహారం సంపాదించడం ఎలాగా అనుకుంటూ గుహ ముందు కూర్చుంది. అటువైపు నుండి పోతున్న ఒక ఏనుగు నక్క కంట పడింది. ఏనుగును చూడగానే నక్కకు నోరు ఊరింది. ఏనుగు భారీ జంతువు కనుక ఏనుగును వేటాడితే తను తన స్నేహితుడు రోజుల తరబడి ఆహారం గురించి వెతుక్కునే అవసరం లేదు, కాలం గడపవచ్చనుకుంది. వేటాడడం ఎలాగో తెలియని నక్క పులిలాగానే ఎగిరి ఏనుగు గొంతును నోట కలిసి పట్టుకుంది. అల్పజీవి అయిన నక్క అకస్మాత్తుగా తన గొంతు పట్టుకోవడం వల్ల ఏనుగుకు చిరాకు కలిగింది. కోపంతో ఘీంకారం చేసింది. పొడవైన తన తొండంతో నక్కను ఒడిసి పట్టుకుని గాల్లోకి ఎత్తి నేలకు బాదింది. నేల మీద పడ్డ నక్క కుయ్యో మొర్రో అంటూ లేవటానికి ప్రయత్నం చేసింది. లేవలేకపోయింది. ఏనుగు నక్కను తన ముందు కాలితో పచ్చడి చేసింది. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలకి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.